दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति ज्योति परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम करुणा ज्योति 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 परम ज्योति नमन तुम्हें है दिव्य ज्योति 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 परम ज्योति सर्वदेव परम। श्री परम ज्योति अनुग्रहीतोऽस्मि। जय बोलो अनुग्रह प्रदाता कार्य सिद्धि प्रदाता रक्षा कवच श्री अम्मा भगवानी की जय। जय बोलो 81,000 आर्मी अनुग्रह प्रदाता श्री अम्मा भगवानी की जय। अंदर की नमस्ते। अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंजोत 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 अम्मा भगवान शरणम। नमस्ते दासाजी अम्मा भगवान शरणम। नमस्ते दासाजी अम्मा भगवान शरणम। भगवान शरणम। नमस्ते अच्युताजी परंजोत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी परंजोत अम्मा भगवान शरणम। नमस्ते परंजोत अम्मा भगवान शरणम। नमस्ते दासाजी शरणम। नमस्ते दासाजी परंजोत अम्मा भगवान 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 शरणम।
నమస్తే దాసోజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. థ్యాంక్ యూ శ్రీ పరంజ్యోతి. థ్యాంక్ యూ దాసాజీ. దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసోజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్. నమస్తే దాసజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాయి పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణు. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. దాసాజీ నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. దాసాజీ నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. నమస్తే అచ్యుతాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. దాసాజీ నమస్తే దాసాజీ అమ్మ భగవాన్. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ భగవతి భగవాన్ శరణం. నమస్తే దాసజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే దాసాజీ అమ్మ భగవాన్ శరణం. నమస్తే అమ్మ భగవాన్ శరణం. దాసాజీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ స్టార్ట్స్ అమ్మా. నిన్న ఏం చెప్పాము?
నమస్తే దాసాజీ. దాసాజీ, నాకు నిన్న మీరు చేసిన ప్రాసెస్ కి నాకు జరిగిన అనుభవం చెప్తాను దాసాజీ. నేను చూసుకున్న ఇట్లా వీళ్ళు ద్వేషిస్తున్నాను కదా భగవాన్, నేను ఇష్టపడట్లేదు, ఎలా దూరం అవుతున్నానో కూడా చూసా. దానివల్ల నేను ఎంత దూరం వెళ్తున్నాను ఆ డిస్కనెక్షన్స్ లోకి అట్లా అది చూస్తున్నప్పుడు నాకు నా స్కూల్ డేస్ లో నా టీచర్స్ పట్ల నాకు వాళ్ళు ఇచ్చిన పనిష్మెంట్స్ కానీ వాళ్ళన్న అవమానాలు అట్లా అది ఉండిపోయి హర్ట్ అయింది. అయితే ఇది ఇక్కడ వాళ్ళు కూడా కారణం కాదు కదా భగవాన్, ఎక్కడి నుంచి అన్నప్పుడు నా ఒక నేను పుట్టిన మంత్స్ బేబీలో ఉన్నప్పుడు ఆ బిడ్డ గాయాలు కనబడుతుంది. ఆ బిడ్డని రిజెక్ట్ చేయడము, ఎవరు తనకి అటెన్షన్ కావాలన్నప్పుడు రాకపోవడము, అట్లా ఇది వాళ్ళు ఆ విధంగా ఆ బిడ్డని జడ్జ్ చేయడము, దీనివల్లే కదా ఇలాగా చనిపోయారు ఆయన, ఇది పుట్టిన తర్వాత ఇలా అయింది అన్నది వాళ్ళు తిట్టుకోవడము. సో వాళ్ళల్లో ఉన్న రిజెక్షన్స్ అది ఆ గాయం అయిపోయింది బిడ్డకి. అప్పుడు మీరు అమ్మా భగవాన్ని ప్రేమనివ్వండి, ప్రేమను అడగండి అన్నప్పుడు అమ్మా భగవాన్ ప్రేమను అడుగుతుంటే అమ్మ తీసుకొని అలా హగ్ చేసుకొని ముద్దాడి, భగవాన్ తీసుకొని ముద్దాడి, మళ్ళీ కృష్ణాజీ, ప్రీతాజీ, లోకమ్మ అందరూ వచ్చి నాతో ఆడుకోవడం, ఆ బిడ్డతో ఆడుకోవడము, ప్రేమనివ్వడము, ఇన్ని ఏది తినిపించడము, అమ్మ భగవాన్ ఆ బొమ్మలు ఇవ్వడము, అట్లా బిడ్డని ఆ విధంగా ఆ ప్రేమను అందించారు దాసాజీ. ఇది నాకు ఫస్ట్ టైం నాకు ఇట్లా కనిపించింది. ఇది థ్యాంక్ యూ సో మచ్ దాసాజీ. వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా. నమస్తే దాసాజీ. నిన్న ప్రాసెస్ లో నేను మామూలుగా కూడా ఒక కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నాను దాసాజీ, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లోనే ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ అవుతానే ఉంది దాసాజీ అవి విషయాలు. అవి మనం అనుభవిస్తే మనం ఏదైనా జడ్జిమెంట్ వస్తున్నా అది చూసుకోవడం జరుగుతుంది, కానీ గాయాలు మాత్రం అవి కొంచెం పదే ఏదో అయిపోయిన రికార్డు మళ్ళీ మోగినట్టు మైండ్ లో వినపడతానే ఉంది అసలు. వినపడుతుంటే అది నాకు తెలుస్తానే ఉంది. కాసేపు ఏమో భగవాన్ జ్ఞానం దాన్ని మనకి తెలుసుకుంటున్నాం కదా, కాసేపు నవ్వు వస్తుంది, కాసేపు ఏమో మళ్ళీ ఆ గాయాలు వినపడుతుంటే మళ్ళీ అట్లా రెండు తగులుతూ బాగా కర్మ అనుభవిస్తే పోతాయి అట్లా ఏంటేంటో కామెంట్స్ వస్తానే ఉన్నాయి అసలు. ఆ తర్వాత నిన్న పొద్దున్న మీరు ప్రాసెస్ చేసినప్పుడు అప్పుడు బాగా అలిసిపోయాను. అప్పుడు పొద్దున్న వేరే మరి వర్క్ పెట్టుకున్నాను అసలు, అప్పటికే బాడీ బాగా అలిసిపోయింది. సరే ఇంకా మీరు చెప్పినప్పుడు నేను పూర్తిగా దాన్ని నేను సాధన చేశాను, అప్లై చేసి కూర్చుని దాన్ని టైం ఇచ్చి బాడీకి కూర్చోబెట్టాను అసలు. యాక్చువల్గా కూర్చోబెట్టలేదు అసలు, పడుకుండిపోయాను. ఎందుకంటే ఆ టైంకి బాడీ అంత రెస్ట్లెస్ అయిపోయింది. పడుకున్నప్పుడు అసలు ఆ కొంచెం టైంలోనే నాకు ఎప్పటికో ఏదో ఒక తీసుకెళ్ళారు అసలు, ఎన్నో జన్మల క్రితం అన్నట్టు తీసుకెళ్ళిపోయారు భగవాన్. నిన్న తీసుకెళ్ళిపోయినప్పుడు నాకు అసలు లేదు, మైండ్ బాడీ అప్పుడే వెళ్ళిపోయింది, నిద్రలోకి వెళ్ళిపోయింది అసలు. వెళ్ళిపోయినప్పుడు తెలుస్తోంది, ఒక పొలంలో ఉంటాయి కదా అసలు, ఎద్దులు దున్నుతాయి కదా, ఒక ఎద్దు కాలు నేను దానికి కుడి కాలు అసలు ముందు కాలు దానికి కాళ్ళు నేను అంతా సవరించి ఏదో ఆయిల్ రాసి అలా చేస్తున్నాను దాసజీ. అది ఆ రాయటం అయిపోగానే అన్ని సెకండ్స్ లో చూపించేశారు భగవాను. వెంటనే మెలకు అయిపోయింది. ఎప్పుడైతే ఎద్దుకి రాయటం అయిపోయిందో మెలకు అయిపోయింది అసలు, అంతా సెకండ్స్ లో జరిగిపోయింది. ఏంటిది ఈ టైంలో, మార్నింగ్ టైంలో నిద్ర రావడం ఏంటి, ఎద్దు కనపడడం ఏంటి భగవాన్ ఇలా చూపించారు ఎద్దు అంటే. అప్పుడు నాకు భగవాన్ లోపల చెప్తున్నారు, ఎప్పుడు జన్మలు కర్మలు అవి, నువ్వు ఇప్పుడు తప్పలేదు, నువ్వు ఎందుకని అంటున్నావు, ఇప్పుడు ఎప్పుడో నువ్వు ఇచ్చిన అది
ఆ బాధ నీకు అనిపించాల్సింది ఆ వ్యక్తి పట్ల కానీ అని అసలు వెంటనే అసలు ఎంత అది భగవాన్ నీ వల్ల మాత్రమే అయింది భగవాన్. అది నాకు ఇప్పుడు ఉన్న నేను ఏదైతే ఈ సమస్యకి నేను ఎప్పుడు పదే 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 రిపీటెడ్గా నేను దాన్ని ఒకటే నేను చేసుకుంటున్నాను, నాకు అప్లై అవుతుంది జీవితంలో, నాకు ఎదురవుతుంది ఈ సమస్య, దానికి నువ్వు నిజంగా దానికి పరిష్కారం చేసావు భగవాన్ అన్న పూర్తిగా అర్థమైంది. అసలు అది పూర్తిగా అర్థమైంది. అది ఎవరి వల్ల కాదు, అట్లా ఎదుటి వ్యక్తి అలా ప్రవర్తిస్తున్నారంటే ఎవరైనా కానీ వాళ్ళు కాదు అని చెప్పి నిన్న అసలు పూర్తిగా నాకు భగవాన్ చేసేసారు దాసరి. నేను దాంట్లోంచి బయట అయితే పడ్డాను, ఖచ్చితంగా బయటపడ్డాను దాసరి. నాకు కర్మ విమోచన జరిగించి నిజంగా నన్ను జీవితంలో నిలబెట్టిన అమ్మా భగవాన్కి మీకు వేల వేల కృతజ్ఞతలు దాసరి. అనంత కోటి. వెరీ గుడ్. నమస్తే దాసాజీ, నేను కుమార్నండి. చెప్పండి. నిన్న జరిగిన ప్రాసెస్ చాలా ఎక్సలెంట్. మొన్న జరిగింది బాగా, నాకు నిన్న కూడా బాగా జరిగి చివరికి ఎండింగ్కి ఎలాగొచ్చిందంటే, నా పితృదేవతలు చనిపోయిన అమ్మ నాన్న వాళ్ళు కనపడటము, ఇటు మా అత్తగారు మామగారు కనపడటము, ఆ గ్రూపు ఈ గ్రూపు నన్ను బ్లెస్ చేయడము, అనంతరము నా అనాహత చక్రం మొత్తం ఇలా కూల్ అయిపోయిందండి. బాడీ మొత్తము చల్లగా చాలా చాలా ఫీల్ అయ్యాను నేను. నాకు ఈ అనుభవం ఇచ్చారండి నిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. నమస్తే అమ్మ దాసాజీ. నందిగామ వర్షం గురి వల్ల మా పంటలన్నీ ఎండిపోతున్నాయి, అందరు విత్తనాలు వేసి ఏడుస్తున్నారు. ఒక్కసారి వర్షం పడేటట్టు ప్రార్థన చేయమ్మా. అలాగే అందరూ ఒకసారి మనకు వర్షాలు బాగా పడాలని, అందరు రైతులకు ఇబ్బంది అవుతున్నాయి, అందరికీ కూడా వాటర్ అనేది ఇబ్బంది అవ్వకూడదు, మనకు కావాలి. కళ్ళు మూసుకొని ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నట్టుగా కల్పన చేసుకుంటూ పరంజ్యోతి అమ్మా భగవాన్కి కనెక్ట్ అయ్యి ప్రేయర్ చేయండి. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ జ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి సమేత శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. శ్రీ పరంజ్యోతి కల్కి భగవతే నమః. ఓం వర్షప్రదాత శ్రీ పరంజ్యోతి అనుగృహీతోస్మి.
వర్షప్రదాత శ్రీ పరం జ్యోతి కల్కి అనుగృహీతోస్మి. వర్షప్రదాత శ్రీ పరం జ్యోతి కల్కి అనుగృహీతోస్మి. जय बोलो अनुग्रह प्रदात श्री परम ज्योति कल्की की जय. जय बोलो अद्भुताल प्रदात श्री परम ज्योति कल्की की जय. जय बोलो महिमा प्रदात श्री अम्मा भगवान की जय. అమ్మా భగవాన్కి కృతజ్ఞత చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం టీచింగ్లోకి వెళ్తాము. ఈరోజు టీచింగ్ వచ్చి ఇఫ్ యూ స్పీక్ ట్రూత్ యువర్ కాన్షియస్నెస్ విల్ గ్రో. మీరు సత్యం పలికినప్పుడు మీ చైతన్యం ఎదుగుతుంది. సో చైతన్యం ఎదిగించడం ఒకటే మన పని. సో మీరు రోజు ఎందుకు కాన్ఫరెన్స్ అటెండ్ అవుతున్నారు, ఎందుకు ఇన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నామంటే మీ సమస్యలతో పాటు మీ సమస్యలు తీరాలి. అయితే ఉదయం కాన్ఫరెన్స్లంతా కూడా మీ చైతన్యాన్ని పెంచుకోవడం. సో ఈ చైతన్యం పెంచుకోకపోతే మనిషి జీవితమే వేస్ట్. ప్రతి ప్రాసెస్లో చైతన్యం పెరుగుతూ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఎవరెవరైతే ఎక్స్పీరియన్స్లు మీరు రిలీజ్ అయ్యి చెప్తున్నారో దాని అర్థం ఏంటి? ఎవ్రీడే యు ఆర్ గ్రోయింగ్. మీరు ప్రతిరోజు ఎదుగుతున్నారు. ఒక్కొక్క బ్లాక్ క్లియర్ అయిపోయి ఒక్కొక్క మీ యొక్క తప్పును తెలుసుకోవటము, లేదా మీ బ్లాక్ని చూడటము, అజ్ఞానాన్ని చూడటము, దాని నుండి మీరు విముక్తి అవ్వటము, ఇవన్నీ చైతన్య పరంగా మీరు ఎదుగుతూ ఉన్నారు. ఈ చైతన్య పరంగా ఎదగటమే మీ యొక్క మీరు చేస్తున్నటువంటి ఒక పుణ్యకార్యం అని చెప్పొచ్చు. ఈ లోకానికి ఏ మనిషి అయినా కూడా భూలోకానికి వచ్చింది చైతన్యం పెంచుకోవడానికి. సో ఇక్కడికి వచ్చి మాయా ప్రపంచంలో చిక్కుకుపోయి, మమకారంలో చిక్కుకుపోయి, మీరు వచ్చిన కార్యమే మర్చిపోయి మీరు జీవిస్తున్నట్లయితే ఎన్ని జన్మలు ఎత్తుతారు? ఎత్తడానికి ఇంకా వీలవ్వదు. ఎందుకంటే లోకం మారుతుంది. లోకం మారుతున్నప్పుడు ఇక్కడ నుండి రాకపోకలనేది ఇంకా వీలవ్వదు. అంటే ప్రతి మనిషి చైతన్యం పెరగకపోతే భూలోకంలోనే స్టక్ అయిపోతారు. సో అంతేకాకుండా చైతన్యం పెరగకపోతే మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో మీ ఉద్యోగంలో కానీ, మీ చదువుల్లో కానీ, యువత అయితే చదువుల్లో, పెద్దవాళ్ళు తన వైవాహిక జీవితంలో కానివ్వండి, లేదా వ్యాపార రంగంలో, ఉద్యోగాల్లో, మనిషికి మధ్యలో తన జీవితంలో చైతన్యం అనేది పెరగకపోతే మీ లోపల గాయాల్లో చిక్కుకుంటారు, కన్ఫ్యూషన్లో చిక్కుకుంటారు, దుఃఖంలో చిక్కుకుంటారు. సో చైతన్యం పెరుగుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పరిస్థితిని అర్థం చేసుకోవడము, ఛాలెంజెస్ని ప్రాబ్లమ్స్గా అనుకొని చిక్కుకోకుండా ఉంటారు. చైతన్యం పెరగకపోతే ఏమవుతుందంటే ప్రతిదీ ప్రాబ్లంగా కనిపిస్తుంది, ప్రతిదీ సమస్యగా కనిపిస్తుంది, సమస్య లేనిది కూడా సమస్యగా కనిపిస్తుంది. అంత ఘోరంగా చిక్కుకొని దుఃఖంలో ఉండిపోతారు. సో చైతన్యం పెరిగినప్పుడు ఆ సమయానికి ఈ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ యొక్క ఛాలెంజ్ని ఎలా ఎదుర్కోవాలనేది మీకు అర్థమైపోతుంది. దాని నుండి ముందుకు వెళ్ళిపోతారు. సో అందుకు మనం చైతన్యంలో ఎదగడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ముఖ్యమైనది ఈ కల్కి ధర్మంలో చైతన్యం ఎదగడము అంటే అమ్మా భగవాన్ టీచింగ్స్ అటెండ్ అవుతూ ఆ టీచింగ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడము, ప్రేయర్ చేయడము, సోమా మీద ఆధారపడడం అంటే అనుగ్రహం మీద ఆధారపడడం అనేది చాలా విశేషం. సో దైవానుగ్రహం మీద, అమ్మా భగవాన్ మీద మీరు ఎంత ఆధారపడతారో మీకు అంత చైతన్యం పెరుగుతుంది. దేవుడి మీద ఆధారపడాలి అంటే ఎంతో జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుండా ఆధారపడడం అనేది వీలవ్వదు. సో సరెండర్ అవ్వడము అంటే శరణాగతి, ప్రతి విషయంలో శరణాగతి మీరు అవ్వాలి అంటే ఎంతో జ్ఞానవంతులై ఉండాలి. సో ఈ మనసు మాయ అడ్డు వచ్చి శరణాగతి అవ్వనివ్వదు, ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తనేదో ప్రయత్నం చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటుంది సెల్ఫ్. సో ఆ సెల్ఫ్కి ఎంతో జ్ఞానం ఉంటే కానీ ఆ సెల్ఫ్ సహకారం అనేది సహకరించదు. అందుకని మనకు శ్రీ అమ్మా భగవాన్ జ్ఞానాన్ని ఇచ్చి, ఆ సెల్ఫ్కి జ్ఞానం ఇచ్చి సెల్ఫ్ సహకరించేలాగా తయారు చేస్తున్నారు. అంటే న్యాచురల్గానే సెల్ఫ్ సరెండర్ అయ్యేలాగా చేస్తున్నారన్నమాట. సో అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో
ఈ చైతన్యంలో మనం ఎందుకు ఎదగాలి, ఎదిగితే ఏమవుతుంది, ఎదిగితే నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తావు. ఈ సమాజంలో ఏంటంటే ఈ విశ్వంలోనే మీరు ఎదగటము పంచడం కోసం. సో ఎదగకపోతే నువ్వు కాంట్రిబ్యూట్ చేయవు. కాంట్రిబ్యూట్ చేయకపోతే నీ చైతన్యం లెవెల్స్ ఇంకా పడిపోతాయి. సో అందుకే ఈ చైతన్యం లెవెల్స్ ఎలా పెంచుకోవాలి ఒక్కొక్కటి మనము చూస్తూ ఉంటాం. సో మనము ఎదుగుతూ ఉండాలి, పంచుతూ ఉండాలి. మన దగ్గర ఏది ఉందో అది మానవ జాతికి పంచాలి. సో పంచకపోతే దుఃఖంలోకి వెళ్తారు. ఈ సృష్టిలో ఏదైనా కూడా మనం పొందాలంటే మనం ఇవ్వాలి. ఫస్ట్ మనం ఇవ్వాలి, అప్పుడే మనము పొందగలము. సో మనం ఏమంటామంటే నాకు రాని, నేను వచ్చిన తర్వాత దానం చేస్తాను. ఇక్కడ సృష్టి ఏమంటుందంటే నువ్వు దానం చేయి, తర్వాత నీ సమస్య వెళ్ళిపోతుంది. ఇది సృష్టి ధర్మం. సో ఈరోజు ఏంటంటే నిన్న టీచింగ్ కొంచెం మీకు చెప్తూ ఈరోజు టీచింగ్ కూడా కవర్ చేస్తాం. వన్ మినిట్ అమ్మా. సో ఈ విధంగా మీరు చూస్తున్నట్లయితే గ్రోత్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. గ్రోత్ ఎంతవరకు ఆలోచిస్తున్నామో, కేవలం ధనపరంగానే గ్రోత్ ఆలోచిస్తున్నారా? మీ సంతోషంగా ఉండడంలో గ్రో అవ్వాలి, మీ సంతోషంలో గ్రో అవ్వాలని ఆలోచిస్తున్నారా? కేవలం నేను ఆరోగ్యంలో గ్రో అవుతాను అంతే అనుకుంటున్నారా? దేనిలో గ్రో అవ్వాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని. నేను ఎందులో ఏ దాంట్లో నేను గ్రో అవ్వాలనుకుంటున్నాను? ఇప్పుడు అమ్మా భగవాన్కి పలకండి, మీరు ఎక్కడెక్కడ గ్రోత్ కావాలని మీరు ఆశిస్తున్నారు? ఎస్, ఒక్కసారి పలకండి, మ్యూట్ తెరిచి పలకండి. ఎక్కడెక్కడ గ్రోత్ని మీరు ఆశిస్తున్నారు? ఆధ్యాత్మికంగా ఎదగాలని దాసాజీ, అట్లాగే ఐశ్వర్యంలో ఎదగాలని. ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆశిస్తున్నాం. ఏకత్వ స్థితి, ఆరోగ్యంగా ఎదగాలి దాసాజీ, ఐశ్వర్య పరంగా ఎదగాలి దాసాజీ, స్పిరిచువల్ గా కూడా ఎదగాలి దాసాజీ. ఆరోగ్యపరంగా ఎదగాలి, నేను ఆరోగ్యపరంగా ఎదగాలి, ఐశ్వర్యపరంగా ఎదగాలి, ఐశ్వర్యపరంగా ఆరోగ్యపరంగా ఎదగాలి, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎదగాలి, ఆరోగ్యపరంగా సేవల్లో ఎదగాలి, ఆరోగ్యంలో ఎదగాలి, ఎదగాలని కోరుకుంటున్నాను. కోరుకుంటున్నానమ్మా. సో మనము ఏం కోరుకుంటున్నాము? ఆరోగ్యపరంగా ఎదగాలనుకుంటున్నాము, ఐశ్వర్యపరంగా ఎదగాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాము. సో
బాంధవ్యాల్లో ప్రేమల్లో కూడా ఎదగాలి. అది ఇంకా చెప్పలేదు ఎవరు. సో బాంధవ్యాలలో ప్రేమల్లో కూడా ఎదగాలి. లేదంటే మనం చాలా దుఃఖమైపోతాం. బాంధవ్యాలే లేకపోతే మనం అనాథ. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఉన్నాం. తిట్టుకున్నా, మనం అరుచుకున్నా మళ్ళీ వాళ్ళనే కోరుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి? మన భద్రత బాంధవ్యాలు. సో ఈ బాంధవ్యాలలో నిరాశ ఉన్నా కూడా ఎదగము. కాబట్టి మనం అన్నిట్లో ఎదగాలి. సో ఈ చోట మనం ఫోకస్ చేసినప్పుడు దీనికి ఎదుగుదల అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి అన్ని కోణాల్లో ఎదుగుతూ రావాలి. సో ఒక బీజం మనం గనక భూలోకంలో మనము భూమిలో నాటామంటే ఎదుగుతుంది. సో అంటే అర్థం ఏంటి? కరెక్ట్గా గనక భూమిలో నాటి సూర్యరశ్మి పడి నీరు కరెక్ట్గా అంది పోషణ కరెక్ట్గా ఉంటే చెట్టు మొక్క బాగా ఎదుగుతుంది. అదేవిధంగా అదే బీజము విత్తనాలు భూమి లోపల కాకుండా బయట అలా విసిరితే చనిపోతాయి. సో అంటే మనం ఏమీ చేయకుండా ఎదుగుదల అనేది రాదు. సో మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఎదుగుతాం? ఎదుగుదల అనేది రకరకాలు. స్పీడ్గా ఎదగాల లేదా స్లోగా ఎదగాల, దీన్ని బట్టి కూడా ఉంటుంది. స్లోగా ఎదగాలంటే ఒక పద్ధతి, ఫాస్ట్గా ఎదగాలంటే ఒక పద్ధతి. సో ఎదుగుదల ముక్తి పొందకుండా ఉండే ఎదుగుదల వేరు, ముక్తి పొందిన తర్వాత ఎదుగుదల వేరు. సో ఎదుగుదలలో కూడా ఇన్ని మోడల్స్ ఉన్నాయి. సో నువ్వు ఏమీ చేయకుండా అంటే బాహ్యంగా ఊరిక కష్టపడుతూ ఉద్యోగం చేసుకుంటూ నీ వంతు నువ్వు ఇలా ఉండకూడదని రూల్స్ పెట్టుకొని కండిషనింగ్గా నువ్వు పెట్టుకొని నీ ఎదుగుదలకి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేది నేర్పిస్తారు కదా చిన్నప్పుడు. సో అలాంటివి పాటిస్తూ నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎదుగుతూ ఉన్న మీ లోపల స్పష్టత లేకుండా పెట్టుకున్నవి ఊహల్లో ఎదగాలనుకుంటున్నాం, అవి వాస్తవాలు కావు. ఎదుగుదల భగవద్ బోధనల ద్వారా అనుగ్రహముతో మీరు ఎదిగితే చాలా ఫాస్ట్గా ఎదుగుతారు. అయితే ఫాస్ట్ స్పీడ్ అంటే అక్కడి నుండి ప్రారంభమవుతుంది. కానీ మన ప్రోగ్రామింగ్లు అనేవి ఉన్నాయి. నిన్ననే మనం చూసాము బాంధవ్యాల్లో ఎలాగ ఎదుటి వ్యక్తి తన కారణం కాదు, ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టలేదు, కానీ మన మనసు నమ్మడానికి ఎంత కష్టమైంది. ఉద్దేశపూర్వకంగా బాధ వాళ్ళు పెట్టలేదంటే నమ్మలేకపోతున్నాం, అంటే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, అంత బాధ వచ్చేస్తుంది. కానీ అది సత్యం. నెమ్మదిగా 4 రోజులు బాధ వచ్చినా ఆలోచిస్తే నెమ్మదిగా బాధ తగ్గి కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సత్యానికి ఆ శక్తి ఉంది. అదే ఎదుగుదల. శ్రీ అమ్మాభగవాన్ టీచింగ్స్ ఏంటంటే పరమ సత్యాలవి. ఆ సత్యాలు ఎంత బాగా రోజు మననం చేస్తూ ఉంటావో సత్యానికి శక్తి ఉంది. ఆ సత్యం అనే శక్తి నీ లోపల అంధకారాన్ని దూరం చేస్తుంది. సో మనము వేదంలో ఒక శ్లోకం ఉంది కదా, సో భగవంతుని నిత్యము మీ అనుగ్రహం రావాలి, అజ్ఞానం నుండి నాకు బయటకు వెయ్యండి, నా అంతరంగంలో చీకటి నుండి వెలుతురులోకి తీసుకురండి అని మనం ప్రార్థన చేస్తాం. అసతోమా సద్గమయ. సో ఇవన్నీ శ్లోకాలు ఉన్నాయి, కానీ ఆ శ్లోకాలని నిజం చేసే అవతార పురుషుడు భూమి మీద ఉన్నారు. ఎన్ని శ్లోకాలు వేదాలు ఇంతవరకు ఉన్నాయో ప్రతి శ్లోకం అర్థం, ప్రతి వేదాల యొక్క అర్థము అమ్మా భగవాన్ టీచింగ్స్లో ఉన్నాయి. ఆ లోపల వాస్తవాలైపోతాయి. అంతరంగం అంత బాగా మార్చేస్తుంది. సో ఈ అంతరంగం మార్చాలి అంటే మనము బోధనలు సత్యాలను అలాగే పట్టుకోవాలి.
ఆ సత్యాలను గట్టిగా మనం పట్టుకున్నప్పుడు, అమ్మా భగవాన్ నాకు సహాయం చెయ్యండి అని పిలుస్తున్నప్పుడు సత్యాలను పట్టుకోవాలి, మనసులో ప్రార్థన జరుగుతూ ఉండాలి. అప్పుడు నెమ్మది నెమ్మదిగా మనకు జీర్ణం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎంతెంత జీర్ణం అవుతూ ఉంటుందో మన లోపల ఆరోగ్యానికి సంబంధించిన నెగిటివ్ ప్రోగ్రామింగ్ నుండి బయటపడటం జరుగుతుంది. ఐశ్వర్యానికి సంబంధించిన నెగిటివ్ ప్రోగ్రామింగ్ నుండి బయటపడడం జరుగుతుంది. బాంధవ్యాల్లో ఎందుకు మనం ప్రేమగా ఉండట్లేదు, ఎదుటి వ్యక్తిని ఎందుకు స్వీకరించలేకపోతున్నాము అనే దానికి కూడా నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉంది. మన జీవితంలో అన్నిటి పట్ల ఆగుతున్నామంటే అక్కడ నెగిటివ్ ప్రోగ్రామింగ్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, కండిషనింగ్స్ ఉన్నాయి. భగవంతుడి దగ్గరికి ఎందుకంత క్లోజ్గా మూవ్ అవ్వట్లేదు, అక్కడ కూడా నెగిటివ్ ప్రోగ్రామింగ్లు ఉన్నాయి, అక్కడ కూడా గాయాలు ఉన్నాయి. ఎందుకు 10 మందికి నువ్వు సహాయం చెయ్యట్లేదు, అక్కడ కూడా నెగిటివ్ ప్రోగ్రామింగ్లు ఉన్నాయి. సో వీటన్నిటిలో చిక్కుకున్న మనం, వీటిలో చిక్కుకున్న అన్నిటి నుండి బయటకు వేస్తూ ఉండాలంటే, బయటపడుతూ ఉండాలంటే అద్భుతమైనటువంటి అమ్మా భగవాన్ బోధనలను, ఈ బోధనలు గట్టిగా పట్టుకొని నడవడం నేర్చుకోవాలి. చూపించమని ప్రేయర్ చేయాలి. చూడడం అనేది అనుగ్రహం. చూస్తే పటాపంచలైపోతాయి, చూడనంత వరకే ఈ నాటకం. సో ఏ వ్యక్తి కూడా కారణం కాదు అనేది ఎంత కష్టమైంది తీసుకోవడానికి. ఇంకా కూడా చాలామందికి అది జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఆ నొప్పి, ఆ బాధను తట్టుకోలేక టీచింగ్ మర్చిపోతారు, అంటే కావాలని తప్పించేసుకుంటారు. అది కారణం కాదు. నువ్వు నిజంగా గ్రోత్ కోరుతున్నావా, నువ్వు ఎదగాలని కోరుతున్నావా, అదే టీచింగ్ని మళ్ళీ 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 తిప్పించి ఎక్కడ రెసిస్టెన్స్ వస్తుందో, ఏ టీచింగ్ని రెసిస్టెన్స్, సత్యం చూపిస్తుంది కానీ చూసే శక్తి లేదు, నీకు చూసే శక్తి లేదు, దాన్నే మళ్ళీ 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 గుర్తు చేసుకుంటూ ఉండాలి. నోట్ చేసుకోవాలి, మీ సెల్ ఫోన్స్ను నోట్ చేసుకోవాలి. కళ్ళు తెరిస్తే మన కళ్ళు అంటే ఉదయం లేచిన వెంటనే అదే చూడాలి, గ్యాపుల్లో అదే చూడాలి, రాత్రి పడుకోముందు కొద్దిగా ఎలా ఎక్కింటే అన్కాన్షియస్గా ఎక్కించేయాలి టీచింగ్స్ని. అక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుందంటే అక్కడ సత్యం ఉంది, అంటే నువ్వు ఉన్నావు అక్కడ, నీ లోపల జరగాల్సిన ప్రాసెస్ అక్కడ ఆగింది. సో నువ్వు బాగా ఎక్కించి ప్రేయర్లు చేయండి. నెమ్మదిగా సత్యానికి శక్తి ఉంది అని చెప్తున్నాను కదా, ఆ శక్తి నీ లోపలికి దూరిపోయి నీ లోపల మార్పును తీసుకొస్తుంది. సో ఆ మార్పే నువ్వు రిలాక్స్ అయిపోతావు, రిలీఫ్ పొందుతావు, అబ్బా హాయిగా అనిపిస్తుంది. అలాగే ఎన్నో రిలీఫ్లు పొందితే కానీ నీ లోపల ఒక స్వేచ్ఛ అనుభూతి అనేది మీరు అనుభవించలేరు. అది చాలా ఇంపార్టెంట్. అమ్మా భగవాన్ ఇక్కడ లైఫ్ యొక్క బేసిక్ లా చెప్తున్నారు. యూనివర్స్ ఒక సైకిల్, యూనివర్స్ అనేది మనకు ఒక సైకిల్ లాంటిది. సో ఎదుగుదల అనేది నువ్వు ఇవ్వటం ద్వారానే పెరుగుతుంది అంటున్నారు. ఈరోజు 2 ఎదుగుదల టీచింగ్స్ మనం చూస్తున్నాం. మొదటి ఎదుగుదల టీచింగ్ వచ్చి గ్రోత్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ కాంట్రిబ్యూషన్. ఇది ఇలాంటి బోర్డ్స్ ముఖ్యమైనవి, ఇవన్నీ చోట మనము పెట్టుకోవాలి. ఎదుగుదల అనేది నువ్వు సహకరించడం వల్లనే పెరుగుతుంది, దానం వల్లనే పెరుగుతుంది. ఎదుగుదల అనేది నువ్వు ఇవ్వటం ద్వారా పెరుగుతుంది. యు నీడ్ టు గివ్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్. ఎంత బ్యూటిఫుల్ చూడండి. మీరు పొందాలంటే మీరు ఇవ్వాలి, మీరు ఇచ్చినప్పుడే మీరు పొందగలరు. సో మీరు పొందడానికే ఇవ్వాలి అంటున్నారు, అంటే మీరు పొందడానికే ఇవ్వాలి. సో మనం ఏమంటున్నాము, నేను పొందిన తర్వాత ఇస్తాను అంటున్నారు, రాంగ్ అది. సో పొందటానికి ఇవ్వాలి. సో అమ్మా భగవాన్ ఈ జీవిత సత్యం ఏం చెప్తున్నారంటే, యూనివర్స్ అనేది ఒక సైకిల్, ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రాదు.
సిద్ధాంతం ఏం చెప్తుంది, యూనివర్స్లో ఒక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రాదు. సో ఇంధనం లేకుండా అగ్ని రాదు. అగ్ని కావాలని ఏడుస్తున్నావు. అగ్ని కావాలంటే ఇంధనం కావాలి, అంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు ఏదో ఒకటి ఇస్తే సృష్టి నీకు అడిగింది ఇస్తుంది. అలాగా నువ్వు ఏమీ చేయకుండా ఇది కావాలి అంటే రాదు. నువ్వు ఇవ్వకపోతే నీకు రిసీవ్ చేసుకునే అంటే పొందే అంత స్పేస్ కూడా నీ లోపల ఉండదు. ఇచ్చినప్పుడు, దానం ఇచ్చినప్పుడు, లేదా ఒక విద్య సహకరించినప్పుడు, నీ దగ్గర ఉండే టాలెంట్ 10 మందికి పంచినప్పుడు నీ లోపల ఏమవుతుంది, ఒక ఖాళీ జాగాను దొరుకుతుందన్నమాట. అప్పుడు కోరుతున్నప్పుడు ఆ ప్లేస్ నుండి ఆ ఖాళీ ఉంది కాబట్టి నీ జీవితంలో భర్తీ అయిపోతుంది. సో కాంట్రిబ్యూషన్ అంటే డబ్బు మాత్రమే కాదు, 3 రకాలుగా ఉంటాయి. సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ, సమయము, మీ యొక్క శక్తి, మీ సమయాన్ని దానం చేయటం, శక్తిని దానం చేయటం. సో ఇక్కడ మీరు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా, నీ పని కాకుండా ఎదుటి వ్యక్తికి సహాయం చేసినప్పుడు నీ సమయాన్ని ఇస్తున్నావు, శక్తిని ఇస్తున్నావు. రిజల్ట్ ఏంటి, నువ్వు ఒక ముగ్గురికి సహాయం చేశావు, నీ లోపల ఎంతో ఎనర్జీ ఇంకా సపోర్ట్ అవుతుంది. దైవం విశ్వం కదా, నువ్వు సపోర్ట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా నీ లోపల ప్రాణశక్తి నిండిపోతుంది. ఎంత శక్తి నువ్వు దానం చేశావో అంతకంటే 3 times పెరిగిపోతుంది నీ లోపల. సమయము, శక్తిని దానం చేశావు, అయితే అది అలసిపోవాలి కదా. వాస్తవానికి ఎదుటి వ్యక్తికి సాయం చేసినప్పుడు, సమాజానికి సాయం చేసినప్పుడు, భగవంతుడికి సేవ చేసినప్పుడు జనరల్గా అయితే మనము ఏదైనా పని చేస్తే అలసిపోతాం. మన వరకు పని చేస్తే అలసిపోతాం. కానీ గుర్తించండి, ఎదుటి వ్యక్తికి కానీ, అక్కడ దైవానికి కానీ, సమాజానికి కానీ మీరు సహాయం చేసినప్పుడు అలుపు ఉండదు, ఇంకా శక్తి పెరుగుతుంది. చాలామంది చెప్తారు, దాసాజీ అసలు నాకు కలిపే లేదు, ఇంత సేవ చేస్తుంటే ఇంకా ఎనర్జీ వస్తుంది ఏంటి అని. అదే విశ్వం చెప్తుంది, విశ్వ సిద్ధాంతం అది. నువ్వు ఇస్తూ ఉంటే నేను ఇస్తూ పోతాను, నువ్వు ఎదుటి వాళ్ళకి ఇవ్వు, నేను ఇస్తూ ఉంటాను నీకు. అంటే అక్కడ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి రెట్టింపు అయిపోయింది నీ లోపల. అంతేకాకుండా శక్తి వల్ల ఆనందం వచ్చేస్తుంది, ఆ శక్తి నిశ్చలమైపోయింది, నీ కాన్ఫ్లిక్ట్ లేదు లోపల, కన్ఫ్యూజన్ లేదు, హాయి అయిపోయింది, ఎంత ప్రశాంతంగా ఉంది. నీ కోసమే నువ్వే బతికినప్పుడు చూడు, నీ లోపల శక్తి క్షీణిస్తుంది, నువ్వు దుఃఖంలోకి వెళ్తావు. అంటే శక్తి నిశ్చలంగా లేదు, క్షీణిస్తుంది, అలజడి, విపరీతమైన అలజడిలో ఉంటావు. నీ వరకే నువ్వు జీవిస్తే నీ లోపల ఒకలాంటి దుఃఖం ఉంటుంది, అలజడి ఉంటుంది, ఆనందం ఉండదు. సో అందుకే ఇక్కడే సృష్టి ధర్మం అర్థమవుతుంది. నువ్వు ఇస్తూ పోవాలి, నీకు వస్తూ పోతుంది, ఇస్తూ పొండి వస్తుంది. ఏ రోజైతే అమ్మో నేను ఖర్చు పెట్టేస్తున్నాను అని నీకు ఒక చెడ్డ బుద్ధి, ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, రావడం ఆగిపోతుంది. ఈ కాన్సెప్ట్ మీకు మీ పిల్లలకి తరతరాలు నింపాలి. నువ్వు ఇస్తూ పో, వస్తూ ఉంటుంది. అయితే జ్ఞానపరంగా మనకు ఏం చేయాలి అనేది, ఎంత చెయ్యాలి, ఎంత ఇవ్వాలి అనేది ఒక సిస్టమ్ ఉంది. దాని ప్రకారంగా చేస్తూ పోతే ఇబ్బంది ఉండదు. కండిషనింగ్ అంతా ఉండి అంతా దానం చేసుకొని పిచ్చి వాళ్ళలాగా ఉంటారు కొంతమంది. అది ఇస్తే వస్తుందన్నారు కదా అంటే అది కాదు. జ్ఞానం ఏమైంది, అందుకే టీచింగ్స్ ఉన్నాయి. నువ్వు ఇస్తూ పో కరెక్టే. అయితే ఏమి ఇవ్వాలి, ఎంత చేసుకోవాలి, నీకు నీ పని చేసుకున్నాక నువ్వు ఇతరులకి సహాయం చేయి, సహకరించు. నీ పని మానుకొని వాళ్ళ పని చేస్తూ పోవడం కాదు. నువ్వు ఒక సమయం పెట్టుకో, రోజు ఒక 10% ఇతరులకి సహాయం చేయాలి అని పెట్టుకోవాలి. అది ఎంత నిమిషాలు, 10 నిమిషాలు. నువ్వు రోజులో ఒక 10 నిమిషాల సమయం, 1 గంట సమయం ఇతరుల కోసం కేటాయించావంటే నీ లోపల బ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో అది చెప్తున్నారు.
కాంట్రిబ్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, మీకుండే జ్ఞానము, మీకుండే నైపుణ్యాలు, మీకు వచ్చిన సబ్జెక్టు, మీ అక్క చెల్లెళ్లకు నేర్పించడం, ఫీజు తీసుకోకుండా ఫ్రెండ్స్కి నేర్పించడము, మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంకా మాస్టరీ ఎక్కువ అవుతుంది. అలాగే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీకు వంట వస్తే 10 మందికి మీరు వంట నేర్పించి వాళ్ళు హ్యాపీగా మన్నన పొందితే హ్యాపీగా ఉండాలి. సో అలాగ మీరు చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మీ టాలెంట్ పెరుగుతుంది. మనం ఎంతెంత నేర్పిస్తూ ఉంటామో మనకే క్లారిటీ వస్తుంది. చూడండి, ఇది ఎంత బ్యూటిఫుల్ కదా. అప్పుడు అవలోకనం గ్రూపులు ఎవరైతే వాళ్ళ ద్వారా ఇదే టీచింగ్ని కింద వాళ్ళందరికీ కూడా ముక్తి మోక్ష క్లాస్ వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళకి చెప్పిస్తూ ఉంటే వీళ్ళ అనుభవం, వీళ్ళు నేర్చుకున్నది వీళ్ళ అనుభవం చెప్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారంటే ఎంత ఆనందం వస్తుంది. దానివల్ల మీరు ఎదుగుతున్నారని ఎంతోమంది మన సేవకులు చెప్తున్నారు. అక్కడ చెప్పడం వల్ల అప్పటి వరకు నేను విని వదిలే టీచింగ్స్ని వాళ్ళకి చెప్పాలనే దాంట్లో 2 సార్లు చదువుకుంటున్నాను, నన్ను నేను ఆలోచించుకుంటున్నాను, ఇది నాకు ఎలాంటి అనుభవం వచ్చింది అనేది థింక్ చేసుకుంటున్నాము, అందువల్ల నేను చాలా ఎదుగుతున్నాను అని చాలామంది చెప్పారు. అదే పంచడం అంటే. మీకు అర్థమైన ఈ టీచింగ్స్, మీకు అర్థమైనటువంటి జ్ఞానము అవలోకనం గ్రూపుల ద్వారా కలిసి ప్రయాణం చేసే దాంట్లో ఎంత ఎదుగుతున్నారు. ఇవి ట్యూషన్స్ లాగానే కదా, అంటే హెల్ప్ చేయడం అనేది ఇది ఉంది, అందుకే అంత ఆనందం వస్తుంది. మూడోది వచ్చి కాంట్రిబ్యూషన్ ఆఫ్ హార్ట్ అండ్ గ్రాటిట్యూడ్. సో మీ హృదయం నుండి వచ్చేటువంటి దాన్ని కృతజ్ఞతను ద్వారా కూడా సహకరించటము. అంటే మీ ఇంటి పనమ్మాయి కానీ, డ్రైవర్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ పేర్లతో పిలిచి థ్యాంక్ యూ చెప్పటం. సో మీ చుట్టూ ఉన్న మీ వాతావరణము చక్కగా పాజిటివ్ అవ్వటము, మీ మీద మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ విధంగా చేస్తున్నట్లయితే మీ పైన మీకు ఒక గౌరవం పెరిగి సంతోషంగా ఉంటారు. సో అందుకే మీకు అర్థమైంది కదా, ఏదైనా మనము ఇస్తేనే పెరుగుతుంది. మనం బకెట్లో నీళ్లు నింపాలంటే ముందు కొంచెం నీళ్లు పోయాలి. ఖాళీ బకెట్లోకి వర్షం కూడా రాదట. సో అలాగా మన జీవితంలో ఎలాగంటే ఏదైనా కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఖాళీ లేదు అని పలకకూడదంట, అయిపోయింది అని పలకకూడదంట, నిండుకుంది అని పలకాలి. ఎందుకు? నిండుతనం, ఆ యొక్క లేదు నెగిటివ్ అనేది పలకకుండా ఉండాలి. సో ఈ మంచి పనులు, మంచి టీచింగ్స్ అందరికీ చుట్టూ మీకు ఎంతో టీచింగ్స్ నేర్చుకుంటున్నారు. చిన్నగా ఫ్యామిలీలలో అక్కడక్కడ కూడా వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు చిన్న టీచింగ్స్ చెప్పడం కూడా అది సహాయమే. సో ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలి. కృతజ్ఞత అనేది సహజంగా పుట్టుతుంది ముక్తి పొందాక. అంతవరకు మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి. మన చుట్టూ వీళ్ళందరూ లేకపోతే నేను లేను అనేది ఆ రోజు టీచింగ్ చెప్పినప్పుడు గుర్తుంటుంది, మళ్ళీ గుర్తుండట్లేదు, మళ్ళీ మూర్ఖంలోనే అలాగే ఉండిపోతున్నారు. సో అందుకే ఇవ్వటం అనేది స్టార్ట్ చేయండి. ఇస్తూ ఉంటేనే పెరుగుతుంది, ఇవ్వకపోతే పెరగదు. సో అందుకని మీరు చాలా చాలా ముఖ్యం. అమ్మా భగవాన్ నాకు ఇచ్చిన తర్వాత నేను ఇస్తాను అనుకోవడము పిచ్చి చేష్టలు, దానివల్ల ఎదగడం అనేది ఉండదు. సో చాలా వరకు ఇక్కడ సృష్టి ధర్మం ఏమో, నువ్వు ఇవ్వు, ఏదైనా నీవు కావాలంటే నువ్వు ఇవ్వకుండా రాదు. సో ఇస్తేనే వస్తుంది అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు రెండవది టీచింగ్ వచ్చేసి, మీరు సత్యం పలికినప్పుడు మీ చైతన్యం ఎదుగుతుంది. రెండో టీచింగ్ ఇది. సత్యం పలికినప్పుడు మీరు ఎదుగుతారు. ట్రూత్ పలికేది 3 లెవెల్స్లో, సత్యం అనేది 3 లెవెల్స్లో 3 స్థాయిల్లో మనము చెప్తారనమాట. 3 స్థాయిల్లో మనం పాటిస్తూ ఉండాలి. మొదటిది ఎక్స్టర్నల్ ట్రూత్, బయట సత్యం ఒప్పుకోవటం.
సత్యం మాట్లాడటం, బయట సత్యం మాట్లాడటం. సో ఇది చిన్న చిన్న విషయంలో కూడా మనం భయానికి అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. అబద్ధాలు ఎక్కువ మాట్లాడటం వల్ల మీ అంతరంగంలో కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది, సంఘర్షణ ఎక్కువ ఉంటుంది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం బయటకి ఒక అబద్ధం మాట్లాడితే అంతరంగాన్ని సత్యము సాక్షి లోపల సత్యవంతుడు ఉంటాడు. ఆ సాక్షి మన ఆత్మసాక్షికి చెప్పుకోవడం, నమ్మించడానికి 10 అబద్ధాలు ఆడాలి. మళ్ళీ ఒక అబద్ధం ఆడి 100 అబద్ధాలు లోపల ఆడాలి అంటే అది నమ్మదన్నమాట. అది నమ్మదు. లోపల ఆత్మసాక్షికి సత్యం ఒప్పుకుంటేనే శాంతంగా ఉంటుంది. అది సత్యం పలకలేదు కాబట్టి, లోపల కూడా చెప్పుకోలేదు కాబట్టి అబద్ధం మాట్లాడుతూ ఉండాలి. దాంతో ఇంకా డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది. అప్పుడు ఎదుగుదల 0 అయిపోతుంది. అందుకే అమ్మా భగవాన్ ఏమంటున్నారంటే, పూర్తి సత్యం 100% పెద్ద పెద్ద అన్నిట్లో సత్యం పలికి నువ్వు సత్యంగా ఉండగలిగితే నువ్వు ఈ ప్రపంచంలో విరోధిగా ఉంటావు, ఒక రెబెల్ అయిపోతావు. సో అందుకని శ్రీ అమ్మా భగవాన్ ఏం చెప్తున్నారంటే, సో ఎక్కడైతే రిస్క్ లేదో, రిస్క్ లేనివన్నీ సత్యాలు పలకండి, మీ చైతన్యం చాలా బాగా ఎదుగుతుంది. నిన్న అరుణాజీ చెప్పారు, ముందు భయానికి ఎవరైనా ఏది అడిగినా ఫ్యామిలీ అబద్ధాలు చెప్తూ ఉండేదాన్ని. పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న ఇంట్లో ఫ్యామిలీలలో కూడా. ఎందుకంటే భయం, నన్ను ఏమనుకుంటారు, ఏమంటారు. టీచింగ్స్ విన్న దగ్గర నుండి, అమ్మా భగవాన్ దగ్గర నుండి నేను నిర్ణయించుకొని ఇవన్నీ రిస్క్ లేవు, తప్పు లేనివన్నీ సత్యాలు పలుకుతాను, రిస్క్ లేనివన్నీ సత్యాలు పలుకుతాను అని నిర్ణయించుకున్న దగ్గర నుండి నా లోపల ఎదుగుదల వచ్చింది. అంటే ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టావు ఇవి, ఎవరు తీశారు అంటే ముందు నేనేం తీయలేదు, నాకు తెలీదు. అక్కడ క్లియర్గా తెలుసు, ఎవ్వరు ఉండరు, అందరికీ తెలుసు. కానీ మీరు పలకకపోవడం వల్ల అందరికీ ఒక గ్యాప్ వచ్చేస్తుంది. సో నేనే తీశాను, నేను అక్కడ పెట్టాను, లేదా ఇది ఇక్కడ పెట్టాను, లేదా అది పెట్టాను, ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాను, అటు వెళ్ళాను. చిన్న చిన్నవి ఇవన్నీ పలకడం ద్వారా బాంధవ్యాల్లో కూడా బలం పెరిగింది. అండ్ మీ లోపల ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ తగ్గిపోయింది అని నిన్న చెప్పారు. అది చాలా సత్యం. అది మీరు డిసిషన్ తీసుకొని చేయాలి. మీరు నిర్ణయం తీసుకోకపోతే ఎదుగుదల మీ చేతిలో ఉండదు. ప్రతిదీ కూడా ఈ చిన్న చిన్నవన్నీ కూడా బయట సత్యాలు పలకొచ్చు, పలకాలి. అప్పుడు గిల్ట్ తగ్గిపోతుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలైతే టీచర్ హోంవర్క్ చేయలే, ఎంతమంది చేశారా, చేశాను అని చెయ్యకపోయినా చేశాను అన్నప్పుడు ఆ స్టూడెంట్ మైండ్ డల్ అయిపోతుంది. అదే హానెస్టీగా ఒప్పుకుంటే నేను చేయలేదు, సారీ నెక్స్ట్ టైం చేస్తాను అని ఒప్పుకుంటే బాగా ధైర్యం పెరిగిపోతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఆఫీసుల్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడెక్కడైతే ప్రాబ్లం రాదో ఆలోచించుకొని చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఇళ్లలో ఈ టేబుల్ మీద పెన్ ఎవరు పెట్టారు, ఈ వాటర్ బాటిల్ ఎందుకు పెట్టారు, నేను పెట్టలేదు అనకుండా నేనే పెట్టాను. వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఎవరు వెళ్ళారు, నేనే వెళ్ళాను. హీటర్ ఆఫ్ చేయకుండా ఎవరు వెళ్ళారు, వాటర్ గీజర్ ఆఫ్ చేయకుండా ఎవరు వెళ్ళారు, నేనే వెళ్ళాను. అవును నేను మర్చిపోయాను, లేదా హడావిడిలో ఫోన్లో ఉంటే వెళ్ళిపోయాను, నాది నేనే చేశాను, నాది తప్పు, సారీ, రేపు నుండి నేను కరెక్ట్గా ఉంటాను. ఇవి చాలా ఈజీ. అయితే చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తున్నారు ఇళ్లల్లో. ఇక్కడ గనక కరెక్ట్గా ఉంటే అమ్మా భగవంతు బాండ్ బాగా కరెక్ట్గా అవుతుంది. ఇక్కడ మీరెందుకు తప్పించుకోవాలి, పెద్ద పెద్ద విషయాలు వేరు, ఇవన్నీ సింపుల్, డైలీ సింపుల్ థింగ్స్. మనకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది, అరే కరెక్టే, నెక్స్ట్ టైం 2 సార్లు మిస్టేక్ చేస్తావు, 3 సార్లు సత్యం చెప్తావు కాబట్టి నెక్స్ట్ టైం నీకు అవేర్నెస్ ఉంటుంది, నువ్వు తప్పు చెయ్యవు.
సో చాలా చాలా ముఖ్యమైనటువంటివి. మీరు ఇళ్లల్లో ఇలాంటి చిన్న చిన్న డైలీ విషయాలలో అబద్ధాలు పలకొద్దు, సత్యాలే పలకండి. అంటే అంటారు ఏమైంది, మన వాళ్ళేగా. సో అది తీసుకోవడానికి రెడీ అవ్వండి. ఇంట్లో వార్ మాటలు తీసుకోవడానికి రెడీ అయినప్పుడు మీరు బయట పెద్ద ఛాలెంజెస్ని తట్టుకునే ధైర్యం వస్తుంది. మీరు ఇక్కడే వీక్ అయిపోయారనుకోండి, పెద్ద పెద్ద ఛాలెంజెస్ కాదు, చిన్న ఛాలెంజెస్ కూడా మీరు ఓడిపోతారు. అందుకే ఇంట్లో అన్నీ సత్యాలు పలకాలి. అంటే ఇలాంటి విషయం రిస్క్ లేనివన్నీ కూడా సత్యాలు పలకొచ్చు, డైలీ వాడే విషయాలు. రెండోది ఇమోషనల్ ట్రూత్. ఒకటిది ఎక్స్టర్నల్ ట్రూత్, బాహ్య సత్యం. మొదటిది బాహ్య సత్యం, రెండోది భావాత్మికమైనటువంటి సత్యం. భావోద్వేగ సత్యం అంటే మీ లోపల ఫీలింగ్స్ దాచకుండా ఉండటం. మీ లోపల ఫీలింగ్స్ దాచిపెట్టి ఉండిపోవడం వల్ల అది ఇంకా ఇంకా దుఃఖంలోకి తీసుకెళ్తుంది. చైతన్యం ఎదగనివ్వదు, చైతన్యాన్ని అలాగే గట్టిగా పట్టేస్తుంది. చైతన్యం ఎదగాలంటే ఇమోషనల్ ట్రూత్, ఎవరికైనా నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి. అమ్మా భగవాన్ దగ్గర కూర్చోనైనా ఫీలింగ్స్ షేర్ చేయాలి, దాసాజీకైనా ఫీలింగ్స్ షేర్ చేయాలి. లేదా క్లోజ్ రిలేషన్షిప్లో చిన్న చిన్న ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి, మదర్ సన్ను, తల్లి కొడుకు, తల్లి కూతురు, తండ్రి కొడుకు, తండ్రి కూతురు, లేదా భార్య భర్త. సో ఇలా ఎమోషన్స్, చిన్న చిన్న ఎమోషన్స్ పెద్ద పెద్దవి అయినప్పుడు అమ్మా భగవాన్కి షేర్ చేయాలి, దాసాజీకి షేర్ చేసుకోవాలి. అప్పుడు నీ బరువు, నీ హృదయంలో భారం దిగిపోతుంది. తప్పు చేశానని ఒక భారం దిగిపోయి చైతన్యం చాలా ఈజీగా గ్రో అయిపోతుంది. చిన్న చిన్నవి ఎట్లా అంటే, ఫ్రెండ్తో నువ్వు నాకు అలా మాట్లాడినందుకు నేను చాలా బాధపడ్డాను అని ఓపెన్గా చెప్పొచ్చు. అమ్మ దగ్గర కూడా బాగున్నప్పుడు, అమ్మ నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకు చాలా బాధేసిందమ్మా అని పలకొచ్చు. లేదా నీ లోపల ఫీలింగ్స్ ఇంకా ఏమున్నా వాళ్ళతో షేర్ చేయగలిగినవి చెయ్యండి, చేయలేనివి అమ్మా భగవాన్కి షేర్ చేయండి. మీకు సొల్యూషన్ కావాలి అన్న ఎమోషన్స్ దగ్గర, మీకు ఇరుక్కొని ఎలా బయటికి రావాలో తెలియనివి మీరు దాసాజీ పర్సనల్ ఫ్యామిలీ అపాయింట్మెంట్స్లో కానీ మీకు అపాయింట్మెంట్స్లో చెప్పి దాని నుండి బయటికి రండి. చైతన్యాన్ని ఇలాగ బ్లాక్స్లో ఇరుక్కోవడం వల్ల చైతన్యము సఫర్ అవుతుంది. చైతన్యం రిలీజ్ అవ్వాలి. ఎంతెంత చైతన్యం రిలీజ్ అయితే మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. మీ జీవితంలో బాంధవ్యాలు హీల్ అవుతాయి, హార్ట్ లైట్గా అయిపోతుంది, మీ హృదయం చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడు హృదయం తేలిగ్గా ఉంచుకోండి, భారాన్ని మోస్తూ బరువుగా ఉంచొద్దు. అసత్యము ఎంత మోస్తే అంత భారం ఉంటుంది, సత్యం ఎంత పలికితే అంత ఈజీగా ఉంటుంది. సో మూడోది వచ్చి ఇన్నర్ ట్రూత్. అమ్మా భగవాన్ ఏమంటున్నారంటే, నీతో నువ్వు సత్యంగా ఉంటావు. బయట అట్లా పరిస్థితి లేదు, తప్పు అర్థమైపోతుంది అనుకుంటే నీతో నువ్వు సత్యంగా ఉండు. సో నేను నిజంగా ప్రేమ లేదు, అయితే నేను ఇప్పుడు ప్రేమగా మాట్లాడకపోతే నా బాంధవ్యాలు తెగిపోతాయి. అప్పుడు ప్రేమగా మాట్లాడుతున్నావు, లోపల చెప్పుకో, అమ్మా భగవాన్ నా లోపల ఇప్పుడు ప్రేమ లేదు, కానీ ఇప్పుడు అవసరం, నేను మాట్లాడటం అవసరం, నా కమిట్మెంట్ లేదు, అయితే భుక్తి కోసం పని చేయాలి కాబట్టి పని చేస్తున్నాను. సత్యాలు ఎక్కడికక్కడ అంతరంగ సత్యాలు దేవుడితో పలుకుతూ ఉండాలి. సో ఈ 3 రకాల సత్యాలు మీరు పలికినప్పుడు మీ చైతన్యము బాగా ఎదుగుతుంది. సో మీరు అబద్ధం పలికినప్పుడు మీ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, శక్తి వేస్ట్ అయిపోతుంది, లోపల భయంలో ఇరుక్కుపోతావు. దొరికిపోతానేమో అని ఎప్పుడు భయపడుతూ బతకాలి. గిల్ట్, తప్పు చేశాననే గిల్ట్, చైతన్యం స్టక్ అయిపోతున్నాయి. ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల చైతన్యం స్టక్ అయిపోతుంది. సత్యం పలికినప్పుడు ఈ 3 రకాలు, ఏ రకమైన సత్యం మీరు పలుకుంటున్నా ఎనర్జీ సేవ్ అవుతుంది. మీ లోపల ఎనర్జీ అనేది, మీకు శక్తి నిశ్చలం అవుతుంది. దానివల్ల ప్రశాంతత, ఆనందం
ధైర్యం వస్తుంది. ఫస్ట్ సత్యం పలికినప్పుడు చాలా ధైర్యం ఉంటుంది. నేను నిజంగా సత్యంగా ఉన్నాననే ఒక ధైర్యం మీకు ఉంటుంది. అలాగే చైతన్యము చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ అవుతుంది. అబద్ధం చెప్పిన ప్రతిసారి మన